సండే రోజు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా స్పెషల్గా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కదా. నేను కూడా అలా ఆలోచించి పూరి అండ్ చోలేకి ఫిక్స్ అయ్యా. బట్ మా ఆయన అయితే పూరి అండ్ చికెన్ అన్నారు. సో ఇద్దరం కలిసి చక్కచక్క పూరీలు చేసేసుకొని చికెన్ కర్రీ వండేసుకొని తిన్నాము. మా కార్తీ అయితే చక్కగా వాడి పెయింటింగ్ వాడు వేసుకుంటున్నాడు. మా ఆయన కూడా ఇక్కడ అమ్మవారి బొమ్మకి ఇస్తున్నారు. ఈ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్అౌట్ చేయండి. లంచ్ ఫినిష్ చేసేసుకొని కాసేపు అలా రిలాక్స్ అయ్యాక ముందు రోజు కార్తీ బట్టలు అన్ని ఆరేసాను కదా, అవన్నీ తీసి ఇక్కడ మడతలు పెడుతున్నాను. అన్ని ఫోల్డ్ చేసేసి ఎక్కడక్కడ పెట్టేశాక కాసేపు కిందికి వెళ్దాము, వాకింగ్ చేద్దామని చూస్తే బయట వర్షం పడుతూ ఉంది, చిన్నగా డ్రిజ్లింగ్ అనమాట. సో మేమైతే రెయిన్ కోట్లు వేసుకొని బయలుదేరిపోయాము. కిందికి వెళ్ళి చూస్తే అసలు వర్షమే లేదు. ఎలానో రెయిన్ కోట్స్ వేసుకొని వచ్చాం కదా, కొంచెం వీడియో తీయంటే మా ఆయన్ని అడ్డదిడ్డంగా తీశారు. అది కూడా చాలా కోపంగా చూసుకుంటూ. ఈ హస్బెండ్స్ అంతే కదా, వాళ్ళు ఫ్రేమ్ లోకి రారు అండ్ మనం వీడియో తీయమంటే సరిగా తీయరు. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ లో చికెన్ కర్రీ తిన్నాం కదా, ఈవినింగ్ ఏదైనా లైట్ గా తిందామని చెప్పేసి మేము మా ఫేవరెట్ ప్రణా కెఫేకి అయితే వచ్చేసాం. మెనూ చూసి ఏవేవో ఆర్డర్ చేయకుండా డైరెక్ట్ గా కీన్వా ఉప్మా ఆర్డర్ చేసుకొని తిన్నాము. అంతే, ఇంకా రేపు మండే కదా అని బాధపడుతూ ఇంటికైతే వచ్చేసాం. వీడియో నచ్చింది కదా, అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.